అడవిశేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డెకాయిట్. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో మృణాల్ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అల్లు అరవింద్. ఈ సినిమాలో చూస్తే దర్ ఇస్ వేరియన్స్ ఆఫ్ ఎమోషన్స్. అంత బాగా చేశావు నువ్వు. అదే నేను ఇదివరకు ఒక అమ్మాయిని దీవించాను, నా వరుణ్ భార్య అయిపోయింది అమ్మాయి. అలాగా ఐ విష్ యూ షుడ్ మ్యారీ సంబడి హియర్ అండ్ సెటిల్. ఐ బ్లెస్ ఇట్. దట్ ఈస్ ది ఓన్లీ వే వీ కెన్ టై యూ హియర్. వీ వాంట్ యూ. మృణాల్ టాలీవుడ్ కు సంబంధించిన వారిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ కామెంట్ చేశారు. అయితే అరవింద్ చేసిన ఈ కామెంట్స్ తో కొత్త డిస్కషన్ మొదలైంది. నిజంగానే అరవింద్ అలా కోరుకుంటున్నారా, లేక అదే జరగబోతోందని హింట్ ఇచ్చారా అన్న చర్చ మొదలైంది. గతంలో లావణ్య త్రిపాఠి విషయంలోనూ ఇలాంటి కామెంట్సే చేశారు అరవింద్. చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అరవింద్ మంచిగా తెలుగు మాట్లాడుతున్నావు, ఇక్కడే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అన్నారు. తరువాత లావణ్య వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా కోడలయ్యారు. ఆ మధ్య రష్మిక పెళ్లి విషయంలో కూడా హింట్స్ ఇచ్చారు అరవింద్. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈవెంట్లో పదే పదే విజయ్ దేవరకొండ ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పటికే విజయ్ రష్మిక పెళ్లి వార్తలు టాప్ లో ట్రెండ్ అవుతున్న టైంలో అరవింద్ అన్నిసార్లు విజయ్ పేరు తీయటం హాట్ టాపిక్ అయింది. లావణ్య త్రిపాఠి, రష్మిక మందన్న విషయంలో నిజమైనట్టుగానే మృణాల్ విషయంలోనూ అరవింద్ మాట నిజమవుతుందా, లేక సరదాగా అలాంటి కామెంట్స్ చేశారా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.